హీరో కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టేజర్ వచ్చేసింది. టీవీఎస్ కంపెనీ నుండి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్ర లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్ర లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టేజర్ అనేది రివీల్ చేయడం జరిగింది అనమాట. ఈ టేజర్ లో మనకి రణబీర్ కపూర్ గారు యానిమల్ సినిమాలో ఏదైతే వాళ్ళ ఫాదర్ మధ్యన కాన్వర్జేషన్ జరుగుతుందో పాప కాన్వర్జేషన్ లాగానే వీళ్ళ వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ నేను తీసుకుంటాను అని చెప్పి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఫైనల్ గా నేను ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటాను అన్నట్టు చెప్తున్నారు. సో ఈ కాన్వర్జేషన్ లో వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫోటో అయితే లీక్ చేశారు. ఫ్రంట్ పోర్షన్ డిజైన్ అయితే మనకి లీక్ అవడం జరిగింది అనమాట. సరిగ్గా గమనిస్తే కనుక హీరో కంపెనీ వాళ్ళ వేదా VZ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సిమిలర్ డిజైన్ తో మనకి వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ని సుమారుగా 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ ఆధారంగా ఒక 95 కిలోమీటర్ల నుంచి ఒక 130-140 కిలోమీటర్ రేంజ్ టార్గెట్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందండి. ఇందులో కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు జూలై 1వ తారీఖున అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించిన ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట. వాస్తవానికి ఇది ఇండోనేషియా మార్కెట్ కోసం వీళ్ళు రిజిస్టర్ చేసిన ట్రేడ్ మార్క్. కాకపోతే ఇది ఇటువంటి డిజైన్ తోనే మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీని టార్గెట్ చేస్తూ కాస్త కాంపోనెంట్స్ లో తక్కువ మోటార్ కెపాసిటీ కానీ తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే వివిధ రకాల మోడల్స్ తో మెజారిటీ మార్కెట్ షేర్ అయితే ఆక్రమించడం జరిగింది. ఫస్ట్ పొజిషన్ ఈ రోజుకి కూడా లాస్ట్ 2 months ని టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే క్యాప్చర్ చేసి వస్తున్నారు. ఇప్పుడు టీవీఎస్ కంపెనీ వాళ్ళు మరింత అగ్రెసివ్ గా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే రాబోతుంది. ఇది మోస్ట్లీ దసరా సీజన్ కల్లా భారతదేశ మార్కెట్ లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే టేజర్ ఈవీ కంపెనీ వాళ్ళు పురణ్ సింగ్ నెగి గారిని తమ కొత్త COOగా ఎన్నుకోవడం జరిగింది అనమాట. ఇక టేజర్ ఈవీ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్ణాటక చెందిన ఒక ఈవీ కంపెనీ వాళ్ళు అనమాట. మేము 2023 సంవత్సరం ఈవీ ఎక్స్పోకి వెళ్ళినప్పుడు వీళ్ళ స్టాల్ కూడా కవర్ చేయడం జరిగింది. వీళ్ళ తక్కువ ప్రైస్ లో పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 75,000 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ నుంచి 1,13,000 రూపాయల ప్రైస్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు చైన్ డ్రైవ్ మోటార్ తో వీళ్ళ PMSM మోటార్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. 150 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ఇనిషియల్ గా వీళ్ళు రాయచూరులో వీళ్ళ షోరూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా షోరూమ్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. త్వరలోనే టేజర్ ఈవీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రొడక్షన్ ని తగ్గించుకోవడం జరిగింది అనమాట. వాస్తవానికి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 26,500 యూనిట్స్ ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు దాన్ని 8,200 యూనిట్స్ కి తగ్గించుకోవడం జరిగింది. మరి దీనికి కారణం ఏంటంటే చైనాలో ఇప్పుడు సర్క్యులేషన్ అవుతున్న విషయం ఏంటంటే వీళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ ముఖ్యంగా నియోడైమియం మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దానికి సప్లై సంబంధించిన కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. మన భారతదేశానికి ఆ సప్లై అనేది జరగట్లేదు. సో ఆ ఇబ్బందుల వల్ల రాబోయే రోజులు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఒకవేళ ఆ మ్యాగ్నెట్ షార్టేజ్ వస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఇన్ని భారీగా మన మ్యానుఫ్యాక్చర్ అవ్వదు కాబట్టి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని తగ్గించుకున్నారు. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ ఈ ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ లో కూడా PMSM మోటార్ యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకనే వీళ్ళు ముందుగానే వీళ్ళ రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయని చెప్పి ముందుగానే దీన్ని కాస్త తగ్గించుకోవడం జరిగింది. ఇది చాలా పెద్దగానే జరుగుతుంది. మనం ప్రీవియస్ గా ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది. అసలు రేర్ ఎర్త్ మెటల్స్ ఎందుకు ముఖ్యం, ఒకవేళ అది షార్టేజ్ వస్తే ఈవీ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం జరుగుతుందని ఒక ఈవీ కుర్రాడు ఛానల్ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు OPG మొబిలిటీ వాళ్ళ కొత్త డీలర్షిప్ అయితే ప్రారంభించారు అనమాట నాగపూర్ లో. సో OPG మొబిలిటీ అంటే నథింగ్ బట్ మనకి ఒకాయే కంపెనీ వాళ్ళ ఈవీ బ్రాండ్ ని ఇప్పుడు OPG మొబిలిటీ కింద మార్చడం జరిగింది. సో అందుకనే దాన్ని మీకు కొంచెం O అనే పేరుతో స్టార్టింగ్ వస్తుంది అనమాట. సో వీళ్ళ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో ఇప్పుడు ప్రీవియస్ గా ఒకాయ ఫాస్ట్ F2 F4 వేరియంట్ సిమిలర్ గానే ఉంటుంది. బట్ పేరు కొత్తగా మార్చి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ఈవెన్ రీసెంట్ గా ఒకాయ మొబిలిటీ నుంచి కొత్త OPG మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో. సో ఇప్పుడు వాళ్ళ షోరూమ్ ఇప్పుడు నాగపూర్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ విజర్డ్ ఇన్నోవేషన్ వాళ్ళకి స్పీడ్ ఫోర్స్ ఈవీ నుంచి 2,500 ఎలక్ట్రిక్ 2-వీలర్ ఆర్డర్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ స్పీడ్ ఫోర్స్ ఈవీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సర్వీస్ సెంటర్ ప్రొవైడర్ అనమాట. అంటే పెట్రోల్ వెహికల్స్ కి అలానే ఈవీ వెహికల్స్ సంబంధించిన సర్వీస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఓవరాల్ గా B2B పర్పస్ కోసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం వీళ్ళు వార్డ్ విజర్డ్ కంపెనీ నుంచి
వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళు ఆర్డర్ చేసినట్టు తెలిసింది. 2500 ఎలక్ట్రిక్ స్కూటర్లు. వాట్ విజన్ మొబిలిటీ అంటే నథింగ్ బట్ జాయ్ ఈ బైక్స్ అనమాట. జాయ్ బైక్స్ అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. సో ఆ బ్రాండ్ నుండి వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ 2500 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా స్పీడ్ ఫోర్స్ సర్వీస్ సెంటర్ దగ్గర అయితే B2B పర్పస్ కోసం ఉపయోగించబోతున్నారు. ఇక ఈ వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. 60 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వర్క్ అవుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే జూన్ నెలలోనే టెస్లా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉందన్నమాట. తాజాగా ముంబైలోని కొరల్ వెస్ట్ లో 24,565 స్క్వేర్ ఫీట్ లో ఒక కొత్త షోరూమ్ అయితే ప్రారంభిస్తున్నారు. సో ఈ షోరూమ్ సంబంధించిన లీజ్ తీసుకోవడం జరిగిందనమాట టెస్లా కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ షోరూమ్ ప్లస్ సర్వీస్ సెంటర్ కింద అయితే టెస్లా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో మన ప్రీవియస్ గా కూడా చెప్పడం జరిగింది. మోస్ట్లీ 2020 సంవత్సరంలో టెస్లా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఇనీషియల్ గా కంప్లీట్ బిల్డ్ యూనిట్స్ రూపంలోనే వేరే దేశం నుంచే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మబోతున్నారు అనమాట. ఇనీషియల్ గా టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొక వేరియంట్ కూడా టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో అమ్మే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే జేకే ఫెన్నర్ కంపెనీ వాళ్ళు కొరియా దేశానికి చెందిన NMC మోటార్ కంపెనీ వాళ్ళతో టైప్ అవడం జరిగింది అనమాట. ఈ జేకే ఫెన్నర్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కావాల్సిన ఈ యాక్సిల్స్ అయితే డెవలప్ చేస్తారన్నమాట. సో డెవలప్ చేసి వీళ్ళ NMC మోటార్స్ వాళ్ళకైతే సప్లై చేయబోతున్నారు. ఓవరాల్ గా భారతదేశ మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ ఆటోలకి అయితే ఈ యాక్సిల్స్ అయితే సప్లై చేసే కంపెనీ కింద మారబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు భారతదేశంలో తమ మొట్టమొదటి షోరూమ్ ని బెంగళూరులోని జయానగర్ లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. వీళ్ళకి తాజాగా ఒక భారీ ఆర్డర్ కూడా రావడం జరిగింది. 6,300 కోట్ల రూపాయల వాల్యూ సంబంధించిన ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. వీళ్ళు చూసుకున్నట్లయితే కమర్షియల్ లైట్ వెహికల్స్ అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే నథింగ్ బట్ 4 వీలర్ ఎలక్ట్రిక్ కార్గో వ్యాన్స్ లాంటివి అయితే డెవలప్ చేస్తారన్నమాట. మినీ కార్గో ఎలక్ట్రిక్ వెహికల్స్. సో అలాంటి వెహికల్స్ లో ఒక వెహికల్ చూసుకున్నట్లయితే 80 కిలోవాట్ల మోటార్ తో 23% గ్రేడబిలిటీతో 190 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనం కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అనేవి కస్టమర్ కావాల్సిన రీతిలో వీళ్ళు ఎలక్ట్రిక్ కమర్షియల్ లైట్ వెహికల్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు భారీ ఆర్డర్ రావడం, వాళ్ళ డీలర్షిప్ నెట్వర్క్ ఓపెన్ చేయడం, మరింత భారీగా ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కెపాసిటీ చూసినది 8,000 నుంచి 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు డెవలప్ చేసే విధంగా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే రూపొందించడం జరిగింది. చివరి అప్డేట్ చూసినట్లయితే ఈస్ట్ మ్యాన్ మరియు వందే భారత్ ఈ వెహికల్స్ మధ్య ఒక కొలాబరేషన్ జరిగింది అనమాట. ఈస్ట్ మ్యాన్ కంపెనీ వాళ్ళు 50 కోట్ల రూపాయల విలువ గల లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే మనకి వందే భారత్ ఈ వెహికల్స్ కంపెనీ వాళ్ళకి అయితే సప్లై చేయబోతున్నారు. సంవత్సరానికి 50 కోట్ల రూపాయల విలువ గల లిథియం బ్యాటరీ ప్యాక్స్ అయితే సప్లై చేయాలన్నమాట. మరి వందే భారత్ ఈ వెహికల్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్ కంపెనీస్. సో వీళ్ళ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ లో వీళ్ళు ఈస్ట్ మ్యాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన లిథియం బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.